కలియుగం గురించి మనం చాలాసార్లు విన్నాం. కానీ కలి ఎవరు? ఆయన ఎలా పుట్టాడు? ఎవరి వల్ల జన్మించాడు? ఇదిగో తెలుసుకోండి. సత్యయుగం, త్రేతాయుగం, ద్వాపరయుగం తర్వాత వచ్చిన 4వ యుగమే కలియుగం. ఈ యుగానికి అధిపతిగా కలి అనే అసురుడు పుట్టాడు. కలి అంటే కలుషితత్వం, పాపం, అశాంతి. అయితే కలి పుట్టిందెప్పుడంటే ద్వాపరయుగం చివరలో శ్రీకృష్ణుడు తన అవతారాన్ని ముగించాక భూమి మీద ధర్మం తగ్గిపోయింది. అప్పుడే కలి జన్మించాడు. అతని పుట్టుక ప్రధానంగా పాపం వలన, అధర్మం వలన జరిగింది. ఒక కథ ప్రకారం కలి దుష్టబుద్ధితో జన్మించిన రాక్షసుడు. అతడు దురాచారానికి, మాయకు, ద్వేషానికి ప్రాతినిధ్యం. కలి తండ్రిగా అధర్ముడుని, తల్లిగా హింసాని భావిస్తారు. కలి జన్మించిన వెంటనే వేదాలు లుప్తమవడం మొదలయ్యింది. సత్యం క్షీణించసాగింది. అప్పుడు ధర్మదేవత రూపంలో ఉన్న దూడ 4 కాళ్లలో 3 కోల్పోయింది. సత్యం, దయ, శౌచం కనుమరుగయ్యాయి. కలియుగంలో పాపం పెరిగినప్పటికీ ఒక మంచి విషయమేంటంటే చిన్న పుణ్యకార్యానికే పెద్ద ఫలితం లభిస్తుంది. కేవలం నామస్మరణతోనే ముక్తి పొందే అవకాశం కలియుగానికే ప్రత్యేకత. అంటే పాపాల యుగమైనా భక్తి ఉంటే కలిని జయించొచ్చు. భక్తి, విజ్ఞానం కలిసిన కథల లోకం ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.